టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవ్రీడే న్యూట్రిషనల్ వాల్యూస్ మీట్ అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మన ఎపిసోడ్స్లో ఎవ్రీ టైం డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా రెసిపీస్ తయారు చేసుకుంటామో చూస్తూ ఉంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా ఏంటంటే హెల్తీ ఫుడ్ అనేది ఎవ్రీవన్ తీసుకుంటున్నారు, బట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎవ్రీడే మనం మీట్ అవుతున్నామా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో అలా ఎలా చెక్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏదైతే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారో క్వాంటిటీ బేస్ మీద తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎంత హెల్తీ ఫుడ్ అయినా సరే మనం అది క్వాంటిటీ తప్పకుండా మెయింటైన్ చేయాలి. లైక్ మనం ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు 100 to 150 grams, అండ్ అలాగే వెజిటేబుల్స్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. అండ్ అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కర్డ్ కానీ మిల్క్ కానీ తీసుకోవడం. అండ్ సీరియల్స్ అండ్ పల్సెస్ మన డైట్లో ఒక 3 to 4 cups ఉండాలి, రెండు కలిపి. సో అలా మనం క్వాంటిటీ వైజ్గా తీసుకుంటే కనుక మన న్యూట్రిషనల్ వాల్యూ మ్యాక్సిమం మీట్ అవ్వచ్చు. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసారు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్స్ గురించి. సో చాలా మందికి సీజన్ చేంజ్ అయిన వెంటనే, లేదంటే బికాస్ ఆఫ్ కంటామినేషన్ కానీ హైజీన్ శానిటైజేషన్ ఉండకపోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు టైఫాయిడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళది ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి మజిల్ లాస్, వెయిట్ లాస్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళ రెసిపీ వచ్చేసి సొరకాయ మీల్ మేకర్ కర్రీ. సొరకాయ మీల్ మేకర్ కర్రీ, వావ్, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో యూజువల్గా మీల్ మేకర్ ఇష్టపడి తింటారు, సొరకాయ అంత కాదు, బట్ చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసావు కాబట్టి ఆ టేస్ట్ అనేది కాస్త ఎన్హాన్స్ అవుతుందని చూస్తున్నాను. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం మాట్లాడుకున్నట్టు సొరకాయ అండ్ మీల్ మేకర్ తీసుకొచ్చు. అండ్ రెగ్యులర్గా వాడే అంటే కూరకు సరిపడే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాం అనమాట. సో కొంచెం హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసావు, సో దట్ ఇందాక ఇన్ఫెక్షన్స్ అవన్నీ అన్నావు కదా, సో దాటివి కొద్దిగా తగ్గిస్తుంది హోల్ స్పైసెస్. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొద్దిగా నూనె. సో యూజువల్గా టైఫాయిడ్ ఫీవర్స్ అన్నాం కాబట్టి ఆయిల్స్ ఏమన్నా మనం చేంజ్ చేస్తూ ఉండాలా? సో ఆయిల్స్ మనం నార్మల్ రెగ్యులర్గా కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, సో దట్ మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. అండ్ ఈ టైంలో కూడా మనం కొంచెం ఆయిల్స్ చేంజ్ చేస్తూ వాడితే బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత హోల్ స్పైసెస్ ఇంకొక స్పూన్. సో నార్మల్గా పౌడర్స్ కాకుండా మనం ఇలా వేసుకుంటేనే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకు మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మసాలా పౌడర్ లాగా కాకుండా కొంచెం ఎసిడిటీ కూడా ఫామ్ అవుతుంది, అలా కాకుండా జస్ట్ ఇలా హోల్ స్పైసెస్ వేసుకుంటాం. అవును. సో టైఫాయిడ్ వచ్చినప్పుడు, లైక్ టైఫాయిడ్, మలేరియా, జాండీస్ ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం పథ్యం ఉండాలి అంటారు కదా, కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అంటారు కదా. సో టైఫాయిడ్లో అటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి? సో టైఫాయిడ్లో ఏంటంటే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ, లేదంటే మైదాతో చేసిన ఏదైనా ఫుడ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా తీసుకోకూడదండి. సో ఈ టైంలో మన జిఐ ట్రాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ, డైరియా కానీ, ఇండైజెషన్ అవ్వడం కానీ, బ్లోటింగ్, యాసిడిటీ అనేది అందరికీ మ్యాక్సిమం ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఏదైతే ఈజీగా డైజెస్ట్ అవుతుందో, లైక్ ఇప్పుడు మనకు సొరకాయ వచ్చేసి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీ తక్కువగా ఉంటుంది, కొంచెం త్వరగా డైజెస్ట్ అవుతుంది. సో అలా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేది అండ్ అలాగే కొంచెం ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో అరోమా అయితే బాగా వస్తుంది, స్పైసెస్ చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో యూజువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది బయట నుంచి తెచ్చేసుకుంటూ ఉంటారు. అది ఓకేనా, మనం వాడొచ్చా, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్టా? సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా బెటర్, ఎందుకంటే బయట కొన్ని చోట్ల అల్లంది పీల్ ఆఫ్ చేయడానికి కొన్ని కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అది కూడా మనకు చాలా హార్మ్ఫుల్ కాబట్టి ఇంట్లోనే మనం న్యాచురల్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎలా అయినా ఇంట్లో చేసుకుంటే ఆ స్మెల్ కూడా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా బయట తెచ్చింది అసలు నిజంగా
స్మెల్ అనేది కూడా రాదు మనకి. యాక్చువల్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చేస్తాం మనం అయితే. సో ఎన్ని రోజులలో నిల్వ పెట్టుకోవచ్చు ఈ రోజు చేస్తే? ఒకవేళ ఒకసారి చేస్తే మనం దాన్ని 15 to 20 days వరకు హ్యాపీగా నిల్వ పెట్టుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఓకే. సో మనం కొన్ని స్పైసెస్ వేస్తాం. పచ్చిమిర్చి వేసి స్పైసెస్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, ఓకే. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఓకే. కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇలాగ టొమాటో వేసాం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కారం పొడి రెండు ఈక్వల్గా వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అవును. నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందాం. సో చక్కగా స్పైసెస్ కూడా వేగిపోయాయి. మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందామా? సొరకాయ వేసుకుందాం ఫస్ట్. అలాగే మీల్ మేకర్ కూడా వేసేసుకుందాం. సో ఇది ఆల్రెడీ మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి కొంచెం స్క్వీజ్ చేసి వేసుకుందాం. సో కొన్ని వాటర్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా కొన్ని వాటర్ వేసుకుందాం. సొరకాయ కర్రీ తిన్నాము అండ్ మీల్ మేకర్ కూడా తిన్నాం, బట్ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే, కాసేపు ఉడకనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దామా మరి ఎలా ఉంది ఏంటి అని? చూసేద్దాం. సో మంచి అరోమా అయితే వస్తుంది. మరి రెడీ అయిపోయినట్టేనా? ఇంకా రెడీ అయిపోయినట్టే. సర్వ్ కూడా చేసేసుకున్నాం. ఓకే. చక్కగా ఆ హోల్ స్పైసెస్ అరోమా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మరి ఇంకా రెడీ అయినట్టేనా? లాస్యా సొరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సొరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సొరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, సొరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు. సోయా మీల్ మేకర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, సొరకాయ ముక్కలు, నానబెట్టుకున్న మీల్ మేకర్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే.
చక్కగా స్పైసెస్ కావచ్చు అండ్ మీల్ మేకర్ లేదు టొమాటోస్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా జల్లపైపోయాయి. అండ్ సొరకాయ ఎక్కడ మనకు అసలు టేస్ట్లెస్గానే ఉంటుంది యూజువల్గా. అవును. ఇప్పుడు అది కూడా కాస్త ఫ్లేవర్స్ యాడ్ చేసాం కాబట్టి ఇంకాస్త ఎన్హాన్సింగ్గా అనిపించింది, చాలా చక్కగా ఉంది. అండ్ చాలా మందికి ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. బికాస్ ఆ టైంలో వాళ్ళకి అయ్యే స్వెట్టింగ్, యూజ్ చేసే మెడికేషన్స్ బట్టి. సో సోరకాయ, బీరకాయ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో అలాంటప్పుడు ఇలా కొంచెం కాంబినేషన్లో సోయా అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో చక్కగా యూస్ చేయొచ్చు. అండ్ చక్కగా జల్లబ్ అయిపోయాయి కూడా. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా సోయా మిల్క్ షేక్. వావ్! సో బనానా మిల్క్ షేక్ అంటే అందరికీ ఇష్టం అండ్ సోయాతో చేస్తున్నారు, Yes, లైక్ సోయా మిల్క్ యాడ్ చేస్తున్నారు. అవును. సో చూద్దాం మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావో లేదో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ సెట్ చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ సెట్ చేస్తాను. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఓట్స్ తీసుకొచ్చేసాను, అవిసె గింజలు కూడా Yes. తెచ్చాం అనమాట. సో సోయా మిల్క్తో చేస్తున్నాం. అవును. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా అందరూ సోయా మిల్క్ యూస్ చేయొచ్చు. యా, ఏంటి అంటే టైఫాయిడ్ ఉన్న టైంలో ఇందాక చెప్పినట్టు జిఐ డిస్టర్బెన్స్లో ఎవరికైతే డయేరియా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి లాక్టోస్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో వాళ్ళకి ఇంకా అది వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ మనం సోయా మిల్క్తో రీప్లేస్ చేస్తాం. సో అవిసె గింజలు మరి వాడొచ్చా టైఫాయిడ్ ఉన్న? యా, వాడొచ్చు. సో ఇదేంటి అంటే మనకు అబ్జార్ప్షన్ చక్కగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్లో కూడా ఉపయోగపడుతుంది. అవును. సో ఫస్ట్ మిక్సీ జార్. సో ముందుగా మనం రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ కొన్ని ఓట్స్, సో యూజువల్గా ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు. యా, సో ప్రోటీన్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మజిల్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే కొంచెం మనకు ఆ ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా మనం కాంబినేషన్లో యూస్ చేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టైఫాయిడ్ కానీ ఇలాంటి కొంచెం ఇన్ఫెక్షన్స్గా వచ్చినప్పుడు మనం హై క్యాలరీ ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో చక్కగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అవిసె గింజలు కూడా. సో ఇంకా ఏమేమి రోస్ట్ యా, చేసుకోవాలి? ఇంకా వాల్నట్స్, అలాగే బాదం కూడా. సో ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్లో ఓట్స్ ఓవర్ నైటే సోక్ చేసి పెట్టేస్తుంటారు, లైక్ చియా సీడ్స్ కూడా అందులోనే వేస్తుంటారు. సో అది ఎంత ఎనర్జీ మనకి యాక్చువల్గా అటువంటి బ్రేక్ఫాస్ట్. సో అది మనకు ముందు ట్రెడిషనల్లో మనం దాంతో సేమ్ ప్రాసెస్ అన్నంతో చేసేవాళ్ళం. అన్నం, పాలు అండ్ అలాగే కొంచెం పెరిగేసి మార్నింగ్ అది తోడుకున్నాక తింటారు. సో అందులో ఏంటి అంటే ఆ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. దాంతో మనకు చక్కగా డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది, అంటే చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీ కూడా చక్కగా పెరుగుతుంది. సో ఓట్స్ ప్రాసెస్లో కూడా సేమ్ మనకు ఆ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇవైతే రోస్ట్. నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం? ఇందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎనీవే మనకు బనానా అనేది స్వీట్గానే ఉంటుంది, బట్ ఇది మనం అన్స్వీటెండ్ సోయా మిల్క్ తీసుకున్నాం. సో కొంచెం స్వీట్ ఉండడానికి బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ఓకే, సో షుగర్స్ వాడొచ్చా మరి మనం టైఫాయిడ్ వచ్చినప్పుడు? యా, షుగర్స్ వాడొచ్చు, బట్ చాలా తక్కువ మోతాదులో వాడాలి. అంటే ఒక హోల్ డేలో మనకు 5 grams అంతే. 5 grams కన్నా ఎక్కువ మించకుండా చూసుకోవాలి. ఓకే, సో షుగర్ వేసాం. నెక్స్ట్ ఆ తర్వాత బనానా కూడా వేస్తున్నాను. సో కొంతమంది చాలా థిన్గా ఉంటారు, సన్నగా ఉన్న వాళ్ళు ఎవ్రీడే బనానా తీసుకోవచ్చు, అంటే షుగర్ లేకుండా ఉన్నవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కాకుండా. యా, బనానా రెగ్యులర్గా తీసుకుంటే కూడా కొంతమందికి మ్యూకస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనకు హై క్యాలరీ ఫ్రూట్స్ చాలా ఉంటాయి, లైక్ సపోటా కానీ, గ్రేప్స్ కానీ, బనానా, పైనాపిల్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్. సో సీజన్ ఉన్నప్పుడు మ్యాంగో అండ్ కస్టర్డ్ యాపిల్ కొంచెం రీప్లేస్ చేసుకోవాలి. రిమైనింగ్ టైంలో మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా వాడాలి. సో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి.
అండ్ మార్నింగ్ బనానా మిల్క్ షేక్ తీసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఒక బనానా అంటే క్వాంటిటీ వైజ్ చూసుకుంటే ఒక బనానా యూజ్ చేయాలి అంతేనా? యా, ఒక బనానా యూస్ చేయాలి అండ్ అందులో 250 ml ఆఫ్ మిల్క్ ఉండాలి. అలాగే ఇందులో సోయా మిల్క్ కూడా వేసేసుకుందాం. సో చక్కగా మిక్సీ పట్టేది. యా, మిక్సీ పట్టేసుకుందాం. సో మిల్క్ షేక్ కాబట్టి కొంచెం థిక్గానే వస్తుంది. సో ఎవ్రీడే తీసుకోవచ్చా ఇది బ్రేక్ఫాస్ట్ కింద? బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా? యా, ఎవ్రీడే తీసుకోవచ్చు. మనం ఎక్కడైతే బనానా యూస్ చేస్తున్నామో అక్కడ మనం ఫ్రూట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ సోయా మిల్క్ కాకుండా ఆల్మండ్ మిల్క్తో కూడా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా మిల్క్ షేక్ అయితే తయారు చేసుకున్నాం. మరి సర్వ్ చేసుకుందామా? యా, మనం సర్వ్ చేసుకుందాం. సో సర్వ్ చేసుకున్నాము. సో చియా సీడ్స్ కూడా యాడ్ యా, చేసుకున్నాం. చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాం. వావ్, సో ఇంత క్వాంటిటీ చాలా మరి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్కి. సో బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్కి ఇంకొంచెం మనం ఎక్కువ తీసుకోవాలంటే ఒక 150 ml వరకు తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఏదైనా మిడ్ మార్నింగ్ కానీ లైక్ స్నాక్ టైంలో ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా, బనానా సోయా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ బనానా సోయా మిల్క్ షేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా సోయా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్స్, వాల్నట్స్ కొద్దిగా, బాదం కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, అరటిపండు 1, సోయా పాలు 1 కప్పు, చియా సీడ్స్ 1 కప్పు. బనానా సోయా మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఓట్స్, అవిసె గింజలు, వాల్నట్స్, బాదం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో బ్రౌన్ షుగర్, అరటిపండు ముక్కలు, సోయా పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా సోయా మిల్క్ షేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనము స్పూన్తో ట్రై చేద్దాం. ఓకే. చాలా వండర్ఫుల్గా ఉంది. యూజువల్గా మనకు నార్మల్ మిల్క్ అంటే టేస్టీగా ఉంటుంది అని తెలుసు. సోయా మిల్క్ టేస్టీగా ఉంటుందా ఉండదా అని ఒక డౌట్ ఉందన్నమాట. బట్ స్టిల్ మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో వాల్నట్స్ కానీ లేకపోతే బాదం కానీ అండ్ ఓట్స్, ఇవన్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. దానివల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అయితే వచ్చింది. పర్ఫెక్ట్గా ఉంది. యా, చాలా మంది సోయా మిల్క్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని మానేస్తారు తప్ప రీప్లేస్ ఎక్కువగా చేసుకోరు. బట్ సోయా మిల్క్తో కూడా ఇలా మిల్క్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇలా ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ఏది ఇచ్చినా సరే ముందే కొంచెం రోస్ట్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకెక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటి కర్రీ అండ్ ఒకటి మిల్క్ షేక్. సో హ్యాపీగా చపాతీలోకి రోటీలోకి అలా కర్రీ తీసేసుకొని అండ్ మిల్క్ షేక్ తాగేస్తే పర్ఫెక్ట్ అండి. ఓకే, మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ మిల్ మేకర్ కర్రీ. సొరకాయలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంతో మన బాడీని చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్స్ని అండ్ అలాగే pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి. ఎవరికైతే మెడిసిన్స్ వల్ల ఎక్కువగా యాసిడిటీ కానీ బ్లోటింగ్ సెన్సేషన్స్ కానీ ఎక్కువగా ఉంటాయో
వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే అసిడిటీ అండ్ బ్లోటింగ్ తక్కువ అవుతాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బనానా సోయా మిల్క్ షేక్. బనానాలో ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే సోయా మిల్క్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. చియా సీడ్స్, వాల్నట్స్ అండ్ అలాగే బాదంలో ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా బాడీ టైర్డ్ అవుతున్న వాళ్ళకి అండ్ అలాగే హెడేక్ ఎక్కువగా ఉన్న వాళ్ళు సీడ్స్ కూడా వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు టేస్ట్ కూడా అమోఘంగా ఉన్నాయి 2 రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.